పాదాల్లో కనిపించే సమస్యల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటారు. నిజానికి పాదాల్లో కనిపించే చిన్న చిన్న సమస్యలే కొన్నిసార్లు పెద్ద విపత్తుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాలి వేళల్లో కనిపించే మార్పులు అలాంటివే. ముఖ్యంగా కొంతమందిలో బొటనవేలి పక్కన ఉండే వేళ్లు ఒకవైపు వంగిపోయి కనిపిస్తూ ఉంటాయి. మరికొందరిలో ఒక వేలు పైకి మరొక వేలు ఎక్కినట్లుగా ఉంటాయి. ఈ రకమైన సమస్యలతో మొదట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ కాలం గడుస్తున్న కొద్దీ నడుస్తున్నప్పుడు నొప్పి రావడం మొదలవుతూ ఉంటుంది. చివరికి నడకే కష్టంగా మారుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో క్రాస్డ్ టో లేదా బిగ్ టోగా పిలిచే ఈ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో చిన్నగా కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. కానీ మనం నడవటం, నిలబడటం, రోజువారీ పనులు చేయటం అన్నింటికీ మనకు పాదాలే ఆధారం. అయితే కొన్నిసార్లు పాదాల వేళ్లలో ఆకార మార్పులు రావటం వల్ల నడవటమే కష్టంగా మారే పరిస్థితులు వస్తాయి. క్రాస్ టో లేదా బిగ్ టో సమస్య అలాంటిదే. ఈ పరిస్థితిలో పాదంలోని ఒక వేలు బొటనవేలు పైకి ఎక్కినట్లుగా వంగిపోయి కనిపిస్తూ ఉంటుంది. మొదట్లో చిన్నగా కనిపించే ఈ మార్పు క్రమంగా వేళ్ళు, పాదాల్లో నొప్పి, వాపును తెచ్చిపెడుతుంది. నడవటంలో కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. టో ఓ పక్క తిరిగి ఉండటం, దీనివల్ల ఏంటి నష్టం అంటే చాలా ఉన్నాయండి. కారణం ఏంటంటే దేనివల్ల వస్తుంది అనేది వన్ ఆఫ్ ది కామన్ ఏంటంటే చాలామంది ఇల్ ఫిట్టింగ్ షూస్ ఇవన్నీ అంటారు. అది కూడా కొంతవరకు డిస్పోజింగ్ ఫ్యాక్టర్, కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ డ్యూ టు ద జెనెటికల్ ట్రాన్స్మిషన్ అనమాట. జెనెటికల్గా ఎక్కడో ఎవరికొన్న వాళ్ళ ఫ్యామిలీలో కొంతవరకు ఉంటే కనుక పిల్లలకి ఇంకొంచెం ఎక్కువ సివియారిటీ రావచ్చు అనమాట. సో ఈ విధంగా జెనెటికల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అనమాట. ది అదర్ వన్ ఏంటంటే ఫుట్వేర్ సరిగా వేసుకోకపోవటం. సో జెనెటికల్ అనేది మన చేతుల్లో లేదు. సో ఇట్ కమ్స్ ఇన్ ద జీన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ ఈజ్ ఫుట్వేర్. ఫుట్వేర్లో ఎస్పెషలీ పాయింటెడ్ షూస్ ఆర్ నేరో పాయింట్ వెరీ హై హీల్స్ వేసినా కానీ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతాయంటే ఈ నేరో క్రౌడింగ్ ఆఫ్ ది స్పేస్ వల్ల ఆ బిగ్ టో ఏంటంటే పక్కకి జరుగుతూ ఉంటుంది, అవుట్ సైడ్కి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దీస్ టూ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అనమాట. ఇంకా అదర్ రీజన్స్ రిలేటివ్లీ మైనర్ అనమాట, విచ్ ఇస్ నాట్ అంత రిలవెన్స్గా ఉన్నది కాదనమాట. సో దీంట్లో ప్రెజెంటేషన్ ఏ విధంగా మనకు ప్రెజెంట్ అవుతాడు ఇట్లా చూడగానే మనం చెప్పొచ్చు అండి, ఇట్స్ ఏ టెల్ సైన్ అనమాట. అంటే డయాగ్నోసిస్ చూస్తేనే చెప్పేయచ్చు క్రాస్ అయ్యింది ఫింగర్ అనేది. బట్ దీంట్లో సిమ్టమ్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎసిమ్టమాటిక్గా ఉండొచ్చు, కొంతమంది సిమ్టమాటిక్గా. ఎసిమ్టమాటిక్గా అలా ఉంటే కనుక ప్రాబబ్లీ వదిలేయచ్చు, అన్లెస్ మనం బాగా పర్టికులర్గా ఉంది, చూడటానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే చేయించుకోవచ్చు ఆపరేషన్ కానీ ఏదన్నా. లేదు సిమ్టమాటిక్గా ఉంది అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ కేర్ అండి, ఈవెన్ ఫ్రమ్ ఇనీషియల్ స్టేజ్లోంచి. ఏంటంటే ఫస్ట్ ఫుట్వేర్ సరిగ్గా చేసుకోవటం, మన పొజిషన్ ఉంచోవటం, కానించి ఫుట్వేర్ సరిగ్గా పెట్టుకోవటం. దెన్ ఆ ఫుట్వేర్కి అటాచ్డ్ కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. అంటే ఇన్సైడ్ ఆఫ్ ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫుట్ అనుకుందాం, ఈ ఫుట్లో బిగ్ టో ఇటు పక్క ఉందా, దీన్ని ఆర్ బిగ్ టో ఇది అనుకుందాం. బిగ్ టో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పట్టీ లాంటిది ఒకటి పెట్టి దీన్ని అటుపక్క వెళ్ళేదాన్ని ఇటుపక్కకి లాగుతారనమాట, ఒక పట్టీ లాగా పెట్టి. సో ఈ విధంగా చేసేటప్పటికి ఏమవుతుందంటే దీన్ని వీళ్ళంత వరకు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. వెరీ మైల్డ్ స్టేజెస్ ఉన్నంత వరకు కరెక్ట్ చేయొచ్చండి. కాలి పాదాల్లో వేళ్ల వంకరను తెచ్చిపెట్టే క్రాస్ టో సమస్యకు చాలా కారణాలే కనిపిస్తాయి. బాగా బిగుతుగా ఉండే షూస్ లేదా హై హీల్స్ను ఎక్కువ గంటల పాటు ధరించే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హై హీల్స్ ధరించినప్పుడు పాదాలకు సరైన ఆధారం ఉండదు. దీంతో వేళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా పాదాల్లో క్రమంగా వేళ్ల ఆకారం మారిపోతూ ఉంటుంది. అలాగే వయసు పెరగటం, పాదాల్లోని లిగమెంట్స్ బలహీనపడటం, పాదాల నిర్మాణంలో కొన్ని లోపాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కొన్నిసార్లు బునియన్ అనే సమస్యతో కూడా ఇది కలిసి కనిపిస్తూ ఉంటుంది. వేళ్లల్లో కనిపించే ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే క్రమంగా నొప్పి పెరిగి నడక తీరు మారిపోయే పరిస్థితి వస్తుందని చెబుతారు డాక్టర్లు. పెయిన్ బాగా ఎక్కువ అవుతుంది, ఆర్ డిఫార్మిటీ బాగా ఎక్కువగా వెళ్ళిపోతుంది, ఇలా బిగ్ టో క్రాస్ అయిపోయి పక్క టోస్ మీదకి ఎక్కువగా వెళ్ళిపోతుంది అని అనుకుంటే కనుక దెన్ దెర్ ఇస్ నో అదర్ చాయిస్ అండి బట్ ఫర్ ఆపరేషన్ అనమాట. ఈ ఆపరేషన్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు సిమ్టమాటిక్ వాళ్ళల్లో కూడా. సో ఏ ఏజ్లో చేస్తాం అనమాట. యూజువల్గా గ్రోత్ ఇనీషియల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇటువంటి వాటిని. మరీ ఎర్లీగా స్టేజ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ లోపు కూడా కొంచెం నాన్ అంటే ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా నాన్ ఇన్వేజివ్ అంటే ఇన్వేజివే బట్ ఏంటంటే
టూ మచ్ డిస్ట్రాయ్ చేయకుండా కొంచెం పర్కుటేనియస్గా చేసే ప్రొసీజర్స్ కొన్ని కొంతవరకు చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ప్యూబర్టీ ఏంటంటే మెయిన్గా ఓపెన్ చేసి చేసుకునే పద్ధతులకి గివ్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట. సో ఈ రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయండి. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఈ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇది టో అనుకుందాం, ఇది ఫుట్ అనుకుందాం, రెస్ట్ ఆఫ్ ది ఫుట్. ఈ జాయింట్ అనమాట మెటటార్సో ఫెలింజియల్ జాయింట్ అంటే ఇది మెటటార్సస్ అంటాం, ఇది ఫాలింగ్స్ అంటే చిన్న ఫింగర్ బోన్స్ టో బోన్స్ అనమాట. సో ఇది ఇలా క్రాస్ అవుతుంది. అది ఎందుకు క్రాస్ అవుతుందంటే ద ప్రాబ్లమ్ ఈజ్ కల్ప్రిటీస్ ఇక్కడ అనమాట. ఈ బోన్ ఏమవుతుందంటే ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది ఇక్కడికి, ఎస్పెషల్లీ ఈ పార్ట్ గ్రో అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ టోని ఇటు పక్క డిస్ప్లేస్ చేస్తూ ఉంటుంది. ఇది జరిగే కొద్దీ ఇది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది, ఇది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కల్ప్రిట్ అయిన దీన్ని మనం చేయాలి, దెన్ దీన్ని కూడా కొంచెం చేయాలి. అవసరం అనుకుంటే ఈ జాయింట్ కొంచెం అనుకో దీని హెడ్ తీసేస్తాం అన్నమాట. తీసి మళ్ళీ దీన్ని రీపొజిషన్ చేసి కొంత సాఫ్ట్ టిష్యూస్ కూడా కట్ చేసి మళ్ళీ రీసూచన చేసి ఒక పిన్ అది వేసి దాన్ని సరి చేస్తాం అన్నమాట. రకరకాల ఆపరేషన్స్ ఉన్నాయి, బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఇదన్నమాట. కాలి వేళ్లలో కనిపించే క్రాస్ టో సమస్యతో మొదట్లో ఎలాంటి ఇబ్బంది కనిపించకపోవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పాదాల వేళ్ల వద్ద నొప్పి, వాపు, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. షూస్ వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఒకదానిపై ఒకటి ఎక్కినట్లుగా కనిపించవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే పాదాలపై కాలస్ అనే కణజాలం గట్టిపడి చర్మమంతా మందంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాలి వేళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. తగు పరీక్షలు చేయటం ద్వారా డాక్టర్లు కారణాన్ని గుర్తిస్తారు, చికిత్స మార్గాల్ని సూచిస్తారు. మినిమం 6 వీక్స్ అన్న పెట్టాల్సి వస్తుంది ఇమొబిలైజేషన్. ఎందుకంటే ఈ ఫుట్లో నార్మల్గా హ్యాండ్లో అయితే కనుక 3 to 4 వీక్స్లో అయిపోతూ ఉంటుంది. ఫుట్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మనకి 6 వీక్స్ దాకా పడుతాయి. అదే బాగా రిజిడ్ ఫిక్సేషన్ దీంట్లో కొంచెం కష్టం అవ్వచ్చు. రిజిడ్ ఫిక్సేషన్ ఉంటే కనుక కొంచెం ఎర్లీ మొబిలైజేషన్ అంటే ప్లేట్ అండ్ స్క్రూస్ ఇలాంటివి వేస్తే కొంతవరకు ఎర్లీ మొబిలైజేషన్ చేయొచ్చు. లైక్ బూట్ వేస్తాం అనమాట, వాకింగ్ బూట్. లేదనుకుంటే కనుక రిజిడ్ ఫిక్సేషన్ కాకుండా ఒట్టి కే వైర్ వేసినప్పుడు వైర్ వేస్తాం. అటువంటి వాటిలో ఏంటంటే కొంచెం ఎక్కువగా ప్రొలాంగ్డ్ ఇమొబిలైజేషన్ అవసరం అనమాట. సో ఈ విధంగా చేసి కరెక్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఈ హెలక్స్ వాల్గస్ అనేది కరెక్ట్ అయ్యి చూడటానికి బాగుంటుంది, మనకి పెయిన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సెకండరీ కన్సిక్వెన్సెస్ ఈ టో ఇటు పక్కకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ వచ్చి ఈ టోలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అది కూడా మనకి తగ్గి ఫ్యూచర్లో రాకుండా చేయవచ్చు. కాలి వేళ్లలో సమస్యల్ని తెచ్చిపెట్టే క్రాస్డ్ టో సమస్యను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలికగా ఉంటుంది. సరైన పరిమాణంలో ఉన్న సౌకర్యవంతమైన షూస్ ధరించటం, పాదాలకు సపోర్టు ఇచ్చే ఆర్థోటిక్ ఇన్సోల్స్ వాడటం వంటి వాటితో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపీ కూడా ఉపయోగపడుతుంది. అయితే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంటుంది.